నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత, 7 రోజుల సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం. షాకింగ్, మీ సేవ పేరుతో నకిలీ వెబ్సైట్, తస్మాత్ జాగ్రత్త. కూటమి ప్రభుత్వంపై వైసీపీ పోరుబాట, నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. అప్పటి వరకు చెప్పులు వేసుకోను, సంచలన ప్రకటన చేసిన అన్నామలై. భారత మాజీ ప్రధానమంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. రేపు మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరుగుతాయని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. భారతదేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంతో దేశవ్యాప్తంగా విషాదం నెలకొంది. ఆయనకు నివాళులుగా కేంద్ర ప్రభుత్వం 7 రోజుల జాతీయ సంతాప దినాలు ప్రకటించింది. అలాగే శుక్రవారం జరగాల్సిన కార్యక్రమాలన్నిటినీ రద్దు చేసింది. అంతేగాక ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసింది. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు విజృంభిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రభుత్వ సైట్ meeseva.telangana.government.in కాగా meeseva.telangana.in పేరుతో నకిలీది సృష్టించారు. కొత్తగా మీసేవ కేంద్రాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామంటూ హైదరాబాద్ కలెక్టర్ పేరుతో ఫేక్ ఉత్తర్వులు రూపొందించారు. అది చూసి చాలా మంది ఆన్లైన్లో చెల్లింపులు చేశారు. ఈ స్కామ్పై సైబర్ సెల్ దర్యాప్తు చేస్తోంది. నకిలీ సైట్ను బ్లాక్ చేసింది. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా వైసీపీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. అన్ని జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లో విద్యుత్ శాఖ కార్యాలయాల వద్ద నేతలు, కార్యకర్తలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కరెంటు ఛార్జీలు తక్షణమే తగ్గించాలని అధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తారు. ప్రజలపై 15,485 కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వం మోపిందని వైసీపీ ఆరోపిస్తోంది. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో అధికార డీఎంకే పార్టీని గద్దె దించేదాకా చెప్పులు వేసుకోనని ప్రతిజ్ఞ చేశారు. అన్నా యూనివర్సిటీ లైంగిక వేధింపుల కేసులో పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా శుక్రవారం 6 సార్లు కొరడాతో కొట్టుకుంటానని మీడియా సమావేశంలో వెల్లడించారు. అలాగే రేపటి నుంచి 48 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.